ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్. ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి. ప్రేమే సుఖశాంతులకు మూలం. భగవంతుడు తన సృష్టి అందంగా మరియు వ్యవస్థితంగా ఉండుటకు జడ చైతన్య పదార్థాల మధ్య సంబంధం ఏర్పరచాడు. నిఖిల విశ్వబ్రహ్మాండం యొక్క గ్రహ నక్షత్రాలు వాటి సౌరమండలాలలో ఆకర్షణ శక్తి ద్వారా ఒకదానికి సంబంధం కల్పించాడు. ఈ సంబంధ సూత్రం తెగిపోతే దేనికి స్థిరత్వం ఉండదు. అన్ని గ్రహాలు నక్షత్రాలు ఒకదానితో ఒకటి కొట్టుకొని సంపూర్ణ వ్యవస్థ నాశనమవుతుంది. ఇదే ప్రకారం పరస్పరం ప్రేమ సంబంధం లేకపోతే జీవుల అస్తిత్వం కూడా స్థిరంగా ఉండదు. తల్లికి బిడ్డ మీద ప్రేమ లేకపోతే, భర్తకు భార్య మీద ప్రేమ లేకపోతే, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోతే కుటుంబం ఎటువంటి దయనీయ స్థితిలో ఉంటుందో ఊహించండి. ఈ సోదర ప్రేమ, స్నేహ సంబంధాలు నశించిపోతే సహకారం ఆధారంగా నడిచే అన్ని సామాజిక వ్యవస్థలు పూర్తిగా నష్టభ్రష్టమైపోతాయి. సృష్టిలో సౌందర్యం మొత్తం పోతుంది. ప్రతి ప్రాణి హృదయంలో ప్రేమ యొక్క నిరంతర ప్రవాహం ప్రవహిస్తుంది. మనం సుఖం, శాంతి మరియు సంపదను ఇష్టపడితే ప్రేమ భావాన్ని కలిగి ఉండటం ఆవశ్యకం. ఇతరులతో ఉదారత, దయ, మాధుర్యం, పెద్ద మనస్సు కలిగి ఉండటం, నిజాయితీగా వ్యవహరించండి. ఈ మార్బే మధ్య ప్రేమ యొక్క సంపదాన్ని భగవంతునిచే ప్రసాదించబడిన మానవోచిత ఆజ్ఞ. అటువంటి వారికి ప్రతినిత్యం సత్యయుగమే. ఎందువలన్నగా వారు స్వయంగా సత్యయుగీయులు. అందువలన ఇతరులు కూడా వారితో పాటు సత్యయుగపు ఆచరణ చేయక తప్పదు. అఖండ జ్యోతి 49 ఫిబ్రవరి 46 పేజీ.